ఫస్ట్ ఈ మెడిసిన్ గురించి తెలుసుకునే ముందు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తా వినండి. సో ఈ మెడిసిన్ వాడడం వల్ల నీ హార్ట్, బ్రెయిన్, లోపల లివర్ అన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ నుంచి ఎక్స్టర్నల్ ఆర్గన్స్ లైక్ స్కిన్, హెయిర్, నెయిల్స్ అలా ప్రతి ఒక్క ఆర్గన్కి చాలా బెనిఫిట్ ఇది. ప్రపంచం మొత్తంలో హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళు ఏ కంట్రీ ఎక్కువ ఉందంటే మన ఇండియానే ఫస్ట్ ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేసే సప్లిమెంట్ ఒకటే ఉంది, అదే ఈ సప్లిమెంట్, అదే ఈ ఫిష్ ఆయిల్. దీన్ని omega-3 ఫిష్ ఆయిల్ అంటారు. మన బాడీలో ఏ ఆర్గన్ సరిగ్గా పనిచేయాలన్నా మన హార్ట్ నుంచి బ్లడ్ ప్రతి ఒక్క ఆర్గన్కి పంప్ అవుతుంది. సో ఆ ఆర్గన్కి వెళ్ళి బ్లడ్ ప్యూరిఫైగా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే మనం తిన్న ప్రతి ఫుడ్లో కూడా LDL కొలెస్ట్రాల్ అని ఒకటి ఉంటుంది, అది బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఆ LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది మన బాడీలో బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది కదా, అది ఏమవుతుంది అంటే వెళ్ళి ఆర్టరీస్లో బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఆ బ్లాక్ వల్ల మనకి హార్ట్ స్ట్రోక్స్ లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇదే మన omega-3 క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే LDL కొలెస్ట్రాల్ మన బ్లడ్లో పంప్ అవుతూ ఉంటాయో అవి ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మనం డైలీ వాడేది, ఇంకోటి బటర్, మటన్లో ఉన్న ఫ్యాట్, మటన్, రెడ్ మీట్ మొత్తం కూడా సాచురేటెడ్ ఫ్యాట్. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్ ఏంటంటే ఈ ఫ్యాట్ మన ఇలా బయట ఇలా కొవ్వు కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్ ఉంటాయి కదా, హార్ట్, బ్రెయిన్, లివర్, కిడ్నీ, వీటి మీద పెరిగిపోతుంటుంది. ఫ్యాట్ ఆర్గన్స్ మీద ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, ఫిష్ అండ్ omega-3 క్యాప్సూల్స్ ఇలాంటివి. సో ఈ omega-3 క్యాప్సూల్స్ మీద ఒక క్లినికల్ స్టడీ జరిగింది. అదేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే హార్ట్ పేషెంట్స్, వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి, వాళ్ళకి ఈ omega-3 క్యాప్సూల్స్ ఒక 1 year వరకు ఇచ్చారు. ఈ 1 year తర్వాత టెస్ట్ చేస్తే 10% ఆఫ్ బ్లాకేజెస్ వరకు క్లియర్ అయినాయి. ఫిష్ ఆయిల్ వాడడం వల్ల హార్ట్కి చాలా ఇంపార్టెంట్, చాలా బెనిఫిట్ అనమాట. ఇది వేసుకోవడం వల్ల హార్ట్ డిజీజెస్ని తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ని బాగా పెంచుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు ఇది మన బోన్స్, ఇప్పుడు ఇట్లా మూవ్ అవుతుందంటే లోపల మనకి లూబ్రికెంట్ ఉంటుంది. ఆ లూబ్రికెంట్ ఉండడం వల్ల మనకి ఇట్లా మూవ్ అవుతుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ జాయింట్స్లో లూబ్రికెంట్ అనేది ఉంటుంది, ఇట్లా స్టిఫ్గా ఉంటుంది, ఇట్లా అన్నా పెయిన్ వస్తుంది. అలా మన బాడీ మొత్తానికి ఇలా ఫ్లెక్సిబుల్ ఇలా మూవ్ అవుతున్నామంటే ఆ లూబ్రికెంట్ వల్లనే. సో కొంతమందిలో ఆ లూబ్రికెంట్ ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ముందే ఇది ప్రివెంట్ చేస్తుంది. అలానే మీ పేరెంట్స్ ఎవరైతే ఓల్డ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళకి ముందు నుంచి ఇది ప్రొవైడ్ చేయండి. రేపు పొద్దున ఏ జాయింట్ పెయిన్స్ రావు, ఏ జాయింట్ స్టిఫ్నెస్ కూడా కాదు. థర్డ్ వన్ వచ్చేసి ప్రెగ్నెంట్ అండ్ బేబీ డెవలప్మెంట్. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ అయిన మెడిసిన్ ఇది, ఈ omega-3. లోపల బేబీకి కరెక్ట్గా ఆర్గన్ ఫార్మేషన్కి కానీ హెల్దీ బర్త్కి కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ omega-3. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీ బ్రెయిన్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది తీసుకోవడం వల్ల కరెక్ట్గా ఫోకస్ చేయగలుగుతారు ఒక వాటి మీద. ఇంకోటి ఏంటంటే తీసుకోవడం వల్ల యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల మీ స్కిన్ కూడా చాలా హెల్దీ. ఇది తీసుకోవడం వల్ల ఎలా పనిచేస్తుంది అంటే స్కిన్కి హైడ్రేషన్ అనేది పెంచుతుంది. హైడ్రేషన్ అండ్ అట్ ద సేమ్ టైం డ్రై అయిపోకుండా ఉండేకి చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి సోరియాసిస్ ఉంటుంది, ఆ సోరియాసిస్ని ప్రివెంట్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ అట్లానే కొంతమందికి ఇరిటేషన్ లైక్ ఎలాంటి దురదలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా ఏమైనా ఎలర్జీస్ ఉంటే ఇది వేసుకోవడం వల్ల తగ్గుతుంది అనమాట. అండ్ అట్లానే ఇది వేసుకోవడం వల్ల మాయిశ్చరైజ్ అవుతూ ఉంటుంది మీ స్కిన్, ఎక్కడ డ్రై అవ్వకుండా. అండ్ అట్లానే మీ బాడీలో ఉన్న కొలాజన్ లెవెల్స్ని పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఆ కొలాజన్ లెవెల్స్ వల్లే ఒకరికి బ్రైట్ స్కిన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ లాస్ట్గా వచ్చేసి మజిల్ రికవరీ. ఇది మజిల్ రికవరీకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మంచిగా మజిల్స్ పెంచాలన్నా ఏం చేయాలన్నా, మజిల్స్ పెంచాలన్నా ఏదైతే మీరు మజిల్ని బ్రేక్ డౌన్ చేశారో అది మళ్ళీ రికవరీ చేయాలన్నా ఈ ఫిష్ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ మెడిసిన్ అనేది చాలా అంటే చాలా మంచిది. ఇది వాడే ముందు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒక్కసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే తీసుకోవద్దు. కానీ వన్ ఆఫ్ ది హెల్దియెస్ట్ మెడిసిన్ అంటే ఇదే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ది సప్లిమెంట్స్ మోర్, డూ ఫాలో, షేర్, సబ్స్క్రైబ్.